హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పడుతున్నారు. ఫస్ట్ టైం ఇంత క్వాంటిటీలో పట్టడం అంటే మేము ఒక 2 months 1 month నిల్వ ఉంచుకునేలాగే పట్టాము. బట్ ఒక 10 కాయలు అలా పట్టుంటాము. ఫస్ట్ టైం ఇన్ని కాయలు అయితే పట్టడం. మామిడికాయలు అయితే నిన్నే వచ్చాయి. ఇంకా మొత్తం రజన్ ఉంటే ఇంకా నైట్ అంతా వాటర్లో నానబెట్టేసి మార్నింగ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా మామిడికాయలు కొట్టే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా మార్నింగ్ మా అమ్మ వెళ్ళి మామిడికాయలు కొట్టించుకొని తీసుకొచ్చింది. మొత్తం అయితే ఇప్పుడు క్లీన్ చేసి పెట్టేసాం. ఈ పచ్చడి ఎలా పట్టాలో కొలతలతో అయితే నేను క్లియర్గా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫుల్ వీడియో అయితే వాచ్ చేసేయండి. మామిడికాయలన్నీ కూడా నీట్గా ముక్కలు కొట్టించుకొని వచ్చారు మా అమ్మ మా ఆయన వెళ్ళి. ఇంకా వీటన్నిటికీ జీడీలు ఉంటాయి కదా, అలాగే మురికి ఉంటుంది కదా, మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట. అలాగే మామిడికాయ ముక్క టెంకి పైన సన్నని పొరలా ఉంటుంది. సో అదంతా కూడా క్లీన్ చేసేసి మొత్తం ఒక సైడ్కి పెడితే మొత్తం ఇది 8 kgs వచ్చాయి. మాకు 2 బేషన్లు అయినాయి అనమాట. ఇవి ఎన్ని కేజీలు వచ్చాయో దాన్ని బట్టి ఇప్పుడు కొలతలు వేయాలి కాబట్టి అంతా ఒక్కొక్కటి నీట్గా కౌంట్ చేసుకొని పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎలా మిక్స్ చేయాలో చూద్దాం. అండ్ పచ్చడిలో వేయడానికి వెల్లుల్లిపాయలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. పొట్టు ఈజీగా రావడానికి వెల్లుల్లిపాయలకి ఆయిల్ రాసి కవర్లో పెట్టింది. అంటే 4 కుట్టులు కొడితే మొత్తం పాయ మొత్తం వచ్చేస్తుంది కదా తొక్కు అని చెప్పేసి అట్లా పెట్టింది. బట్ మేము ఏం చేసామంటే ఈరోజు కలపల, యాక్చువల్లీ తొక్కు సరిగా రావట్లేదు, టైం పడుతుంది. ఇంకా వేరే వర్క్ ఉండడం వలన మాకైతే సేమ్ డే వేయడానికి అవ్వలేదు. అందుకే ఇంకా వెల్లుల్లిపాయలు లేకుండా అయితే పచ్చడి పట్టేస్తున్నాం. సరుకులు అయితే తెచ్చేసుకున్నాం. మా అబ్బాయి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు పక్క. ఇప్పుడు ఎక్కరిచ్చురా మళ్ళీ ఇప్పుడు భయమా? అసలు ఏం తెలియని అమాయకుల సొంత పూజకి సాంప్రదాయని సొంత పూజని అన్నట్టు కూర్చున్నా. ఇక్కడరా ఇప్పుడు దాకా ఓవర్ యాక్షన్ చేశాడు, ఎక్కడిస్తున్నట్టు. కెమెరా ఆఫ్ లో ఉంటే ఓవర్ యాక్షన్ చేశాడు, ఇప్పుడు ఎగస్ట్రాల్ చేస్తున్నాడు ఆన్ చేయగానే. కనిపిస్తున్నంత అమాయకుడు అయితే అస్సలుగే కాదు. అబ్బా సో ఇక్కడైతే మేము పప్పు నూనె తీసుకున్నాము. ఈసారి పప్పు నూనెతో కలిపాము. లాస్ట్ టైం వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్తో కలిపాము. కాదు, పప్పు నూనె బలం అని చెప్పేసారు మా అమ్మ పప్పు నూనె తెప్పించింది. ఇక్కడ 1 kg ప్యాకెట్ కొంచెం ఉందన్నమాట. ప్యాకెట్లో ఆయిల్ కరెక్ట్గా సరిపోయి కొంచెం ఉంది. సో మా అమ్మ ఏం చేస్తుందంటే ఆయిల్లోనే కొంచెం పసుపు వేసేసి ఆవకాయ ముక్కలకి పట్టించేస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఆవకాయ పచ్చడిలో కారం అవన్నీ కలిపిన తర్వాత ఆయిల్ వేస్తారు. మేమైతే ఇక్కడ ఆయిల్తోనే ముక్కల్ని ఫస్ట్ తడిపేస్తున్నాము. ఎందుకంటే ఇలా ఉంటే ముక్క ఎక్కువ రోజులు నిలవ ఉంటుందంట. చాలామంది ఈ ప్రాసెస్లో చేస్తారు. మేమైతే ఇదే ప్రాసెస్ ఫస్ట్ నుండి చేస్తున్నాం కాబట్టి మేము యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోతున్నాము. ఇది వచ్చేసి 1 kg ఆయిల్ వచ్చేసి ఈ బేషన్లో ఉన్న ఆవకాయ ముక్కలకి పట్టింది. తర్వాత ఇంకో kg ప్యాకెట్ ఆయిల్ తీసుకొని సేమ్ పసుపు అట్లానే యాడ్ చేసుకొని అండ్ వేరే బేషన్లో ఉన్న మామిడికాయ ముక్కల పైన కూడా మొత్తం ఆయిల్ పట్టించేసింది. ఆవకాయ పచ్చడి అంటేనే ఒక పెద్ద పండగలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఇది వరకు. ఇప్పుడు కొంతమంది చేసుకుంటున్నారు కానీ సిటీలో ఉన్న వాళ్ళు మరి అంతగా అయితే ఏం చేసుకోవట్లే, ఎవరికి వాళ్ళు కలుపుకుంటున్నారు. నా చిన్నప్పుడైతే ఇది ఒక పెద్ద పండగలా జరుపుకునేవాళ్ళు. గ్రూప్ హౌసెస్ అట్లా ఉండేవి, లేదంటే ఇంటి పక్కన వాళ్ళు. సో మొత్తం వచ్చేసి ఒకే చోట కలుపుకోవటం, సో వాళ్ళందరివి కలిపేసి ఒకే చోట కలుపుకోవడం అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. పిల్లలకి చాలా హ్యాపీ అనిపించేది, వాళ్ళకి కావాల్సినవన్నీ అందించడం. లాస్ట్లో ఏదైతే పచ్చడి కలిపారో ఆ గ్రేవీ తినడం, అసలు అదొక మంచి మెమరీ అన్నమాట. మీకు ఇలాంటి మెమరీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మా అమ్మ అయితే ఇక్కడ 2 కలిపేసింది. దీనికి వచ్చేసి మా అమ్మ బళ్ళారి కారం అండ్ పచ్చి కారం 2 వాడుతుంది. 1.5 kg కారం పట్టిందండి మాకైతే. ఈ 8 kgలు అయినాయి. దీనికైతే మాకు 1.5 kg కారం పట్టింది. ఇదంతా 1 kg పచ్చి కారం అండ్ ఒక 1/2 kg బళ్ళారి కారం అయితే మేము తీసుకున్నాము. మొత్తం అయితే ఇక్కడ బేషన్లో కలిపేద్దాము అనుకుంది. మా దగ్గర ఎలాంటిది స్టోర్ చేసుకునే కుండీలు లాంటివి లేవు, పచ్చడి కుండీలు లాంటివి లేవు. ఇంకా ప్రజెంట్ ఇందులో కలిపేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఒక బకెట్ అయితే కొనుక్కొని తీసుకొచ్చారు. ఇంకా కలుపుకున్నదంతా దాంట్లోకి తీసుకోవాలి. అందుకే ఇక్కడ మొత్తం ఇందులో కలిపేసుకుందాం అనుకుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 kg అయితే ఆవపిండి తీసుకుంది అండ్ ఒక 100 grams అయితే మెంతిపిండి తీసుకుంది. సో ఇవన్నీ కలిపి మనము కలిపేసుకోవాలి. అండ్ 1 kg అయితే సాల్ట్ పట్టింది. ఇది 3rd డే ఒకసారి చూసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే 1 kg వేసింది. మా అమ్మ ఇదే ఎక్కువైపోయిద్దేమో అనుకుంది, బట్ నాకు తెలిసి ఇది తక్కువైద్ది అని నాకు ఫీలింగ్ కలిగిందనమాట. లేదు ప్రజెంట్ అయితే సరిపోయింది, 3rd డే చూసుకుందాం, మళ్ళీ ఎక్కువైతే తినలేరు అని చెప్పి తక్కువే వేసింది.
మొత్తం అంతా అయితే శుభ్రంగా కలిపేస్తుంది. చేతికి ఏదైనా గ్లౌస్ పెట్టుకొని అయితే కలుపుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అని అంటే చెయ్యి చాలా మండిపోతుంది. తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ మండిపోతూ ఉంటుంది. పాపం మా అమ్మ పరిస్థితి తర్వాత అదే, కానీ తప్పదు. ఇంకా 2 బేషన్లో ఉన్న ఆవకాయ ముక్కల్ని అయితే నేను వేస్తున్నాను. జాగ్రత్త పడిద్ది మొహం మీద అని చెప్తుంది. నాకేమో చూసి చూసి వేస్తున్నాను, అంటే కారం మొహానికి కొట్టిద్ది కదా, సో అందుకని జాగ్రత్తగా వేయమని చెప్తే నేను అలా 2 బేషన్ల ఆవకాయ ముక్కలు అయితే నేను నూనెతో కలిపింది వేసేసాను గిన్నెలో. మొత్తం శుభ్రంగా పట్టించేస్తుంది. మాకు ఇక్కడ ఒక 3 kgs ఆయిల్ అయితే పట్టిందండి. టోటల్గా 3 kgల పప్పు నూనె అయితే పట్టింది. మేము టోటల్ ఇది పప్పు నూనెతో అయితే కలుపుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ ఒక 2 kgs అయితే వేసేసాం కదా, అండ్ లాస్ట్లో మేము మళ్ళీ మొత్తం ఏదైతే సపరేట్ చేసామో అక్కడ ఒక kg అయితే యాడ్ చేసాము. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఆవకాయ పచ్చడి అయితే. ఇక్కడే నాకు నోరు ఊరిపోతుంది. యాక్చువల్లీ నేను అసలు పచ్చడి లవరే కాదు. నేను తినే పచ్చడల్లా ఎక్కువగా నేను టమాటా పచ్చడి ఎక్కువ తింటాను. నాకు పచ్చళ్ళన్నింటిలో కొంచెం ఫేవరెట్ టమాటా పచ్చడి. అండ్ ఈ ఆవకాయ ముక్కల్ని నా చిన్నప్పుడైతే ఆవకాయ ముక్కల్ని కడిగి తినేదాన్ని. ఇది చాలామంది చిన్నప్పుడు ఏంటి ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉంటారు. కారం పడని వాళ్ళు ఆవకాయ ముక్కలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. సో కారం తగులుతుంది అని చెప్పేసి కడుక్కొని తినేవాళ్ళం. నేను పెద్ద అయ్యే వరకు కూడా నేను ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అలాగే కడుక్కొని తినేదాన్ని. ఇంకా తర్వాత స్లోగా పచ్చళ్ళు తినడం అలవాటు చేసుకున్నా. ఇంకా మొత్తం గిన్నెలోకి కలిపేసిన తర్వాత మేము ఒక బకెట్ కొనుక్కొచ్చామన్నాం కదా, దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఇదంతా చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే మొహం మీద పడిన కంట్లో పడిన మామూలుగా మంటదు. అండ్ ఈ చేతిని కూడా మనము ఫేస్కి టచ్ చేసామా ఈ టైంలో అంతే మామూలుగా మంటదు. ఇంకా మొత్తం బేషన్లో ఉన్నదంతా మేము డబ్బాలోకి వేసేసి ఇంకో ఆయిల్ ప్యాకెట్ పట్టింది అని చెప్పాను కదా, ఇదంతా యాక్చువల్లీ ఇది బరువు దిగిన తర్వాత ఆయిల్ కనిపిస్తుంది, ఇప్పుడు కనిపించదు. కానీ మా అమ్మ ఇంకొక ఆయిల్ ప్యాకెట్ పట్టింది అని వేయించింది, కరెక్ట్గా సరిపోయింది మాకైతే. ఇది మొత్తం ప్యాకెట్ అయితే వేసేస్తున్నాను. ఇది మనం సన్ఫ్లవర్ ఆయిల్తో కూడా కలుపుకోవచ్చండి. పప్పు నూనె చాలా బలం అంట, పైగా ఈ పప్పు నూనె చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. ఈ మా చెల్లెలకు కూడా పంపించాలి అని చెప్పి మా అమ్మ కాస్ట్ అయినా సరే ఈసారి పప్పు నూనె తీసుకొచ్చింది. మా ఇద్దరు చెల్లెలకి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా పంపిద్దాము అనుకుంది. హైదరాబాద్కి ఒకరికి, రాజమండ్రి ఒకరికి పంపిస్తున్నాం అనమాట. వేలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా నీట్గా కలుపుకొని అంతా ప్రెష్ చేసి పెట్టుకుంటుంది మా అమ్మ. చూడడానికి చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో కదా, చాలా బాగుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది కలుపుతున్నప్పుడు. నేను ఆల్రెడీ వేడి అన్నం వండేసి పక్కన పెట్టుకున్న, ఎప్పుడు తిందాము అని చెప్పి. మా అమ్మ ఇది కొంచెం పక్కన పెట్టు అని చెప్తుంది. మా అబ్బాయి చిన్న అబ్బాయి అంటున్నాడు మమ్మీ మొయ్యలేదు అని చెప్పేసి. నేను ఎందుకు మొయ్యలేనురా అని చెప్పి నేను పౌరుషంగా తీసుకొని పక్కన పెడుతున్నా. అందుకే అనమాట నేను ఇక్కడ నేను పెట్టాను చూడు అని చెప్పి చూపిస్తున్నా. ఇంకా వేడి అన్నం వండేసాము. ఈ ఆల్రెడీ 2 బేషన్స్లో కూడా కొంచెం కారం అయిపోయింది కదా ఆయిల్తో కలిపి. ఫస్ట్ బేషన్లో ఉన్నదంతా లాగేసుకుంటున్నాము. మొత్తం 2 బేషన్లో లాగేసుకొని మొత్తం దబరాలు శుభ్రంగా అన్నం అంతా కలిపేసుకొని కొంచెం అంత నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ బేషన్లోకి తిప్పి వేసేసాము. మళ్ళీ అయితే ఒకసారి కొలతలు చెప్తున్నాను చూడండి. ఇక్కడ మాకు 8 kgs మామిడికాయ ముక్కలకి 1.5 kg కారం, కేజీ ఉప్పు, కారం కూడా పచ్చి కారం ప్లస్ బళ్ళారి కారం. సో దాన్ని బట్టి మీరు వేసుకోండి, ఎందుకంటే స్పైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1.5 kg అవి పట్టింది. నార్మల్ ఉప్పు అయితే 1 kg పట్టింది. 3 kg పప్పు నూనె పట్టింది. ఆవపిండి ఒక 1/2 kg, మెంతి పిండి ఒక 100 grams. టోటల్ అయితే ఇవి అనమాట. వెల్లుల్లిపాయలు మనకి ఎన్నైతే మనం తినగలుగుతాం దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఉల్లిపాయ ముక్కల్ని కోసుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుకొని తింటే మామూలుగా ఉండదు. ఎప్పుడు తిందామా అని నేను ఇందాకటి నుంచి వెయిటింగ్ చేస్తూనే ఇంకా మా అమ్మ మొత్తానికి కలిపేసింది. అలా ఒక్కొక్కరికి ముద్దలు పెడుతుంది. ఇక్కడ మా వాళ్ళు ఎవరు వీడియోలో కనిపించారు కాబట్టి ఎదురుగుండా కూర్చున్నారు. నేను మాత్రం కూర్చొని తింటున్నాను. నోట్లో పెట్టుకుంటే అమృతమేనండి, నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. నేను నార్మల్గా అసలు సీరియస్గా కారమే ఎక్కువ తినను, అలాంటిది ఈ పచ్చడి ఇక్కడ ఈ గ్రేవీ మాత్రం అసలు మిస్ చేయను. ఎవరైనా పెట్టినా కూడా ఇదొక్కటి తినడానికి ఇష్టపడతాను నేనైతే. ఇంకా అందరూ ప్లేటుల్లో పెట్టుకొని ఎవరికి వాళ్ళు తింటూ ఉన్నారు. నేనైతే కొన్ని ముద్దలు అయితే మా అమ్మ చేత్తో అలా పెడతంటే నేను అలా తిన్నాను.
తిన్నంతసేపు బానే ఉందండి. తిన్న కొంచెం సేపు తర్వాత నుంచి మూతంతా మండుతుంది. అంటే నోటికి అవుతుంది గదా! మూతంతా మండిపోతుంది. కానీ ఇష్టంగా చేసుకున్నాం కాబట్టి కొన్ని కొన్ని కష్టాలు గూడా తప్పవు. ఇంకా మా స్నూపి ఏదో జరుగుతుందని చూస్తూ ఉంది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ చేతి ఆవకాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఆవకాయ పచ్చడి పట్టుకున్నారా?